నాకు మిమ్మల్ని చూసిన ఒకటి అనిపించింది అంటే ఈ సినిమాలని చెప్పిన తర్వాత స్వర్గీయ సత్యనారాయణ గారు కూడా బతికుండగా మన తెలుగు వాళ్ళకి ఇంత ఆర్టిస్టులకి పద్మశ్రీ రాలేదు ఇట్లా రాలేదు అని మీకు అలా ఏమైనా అనిపించిందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది భయ్. ఎందుకంటే ఇప్పుడు కళాకారుడికి అదేదో చెప్పినట్టు ఆ చప్పట్లే అన్నట్టు అవార్డులు తప్పకుండా ఉంటుంది. కానీ ఏమో మనకంటే గొప్ప వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా తీసుకోలేని వాళ్ళు. నేను ఐఎమ్ ఒక విధంగా అదేం పెద్ద నేను ఐ కన్సోల్ మై సెల్ఫ్. ఒక విధంగా ఎస్ వాట్ యూ గాట్ ఈస్ మోర్ దెన్ వాట్ అన్న కూడా ఒకసారి ఫీల్ అవుతున్నది. ఐ డోంట్ సే మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్ అన్నాం, బట్ ఐ యూ సెడ్ ఐ డిజర్వ్ ఆల్ దీస్ బిగీస్. ఎందుకంటే నాకు తెలిసి భయ్య ఇన్ని చేసింది చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక బాలనటుడిగా, ఒక రంగస్థల నటుడిగా, ఒక డబ్బింగ్ కళాకారుడిగా, ఒక టీవీ హోస్ట్గా, ఒక విధంగా నేను ఐ డిడ్ మై బ్యాచులర్స్, మాస్టర్స్, ఎంఫిల్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫర్ 6 months టెంపరీగా. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్. ఎన్సీసీ క్యాడెట్లో హయ్యెస్ట్ ఏంట్రా అంటే ఢిల్లీ ఆర్డీ పెరేడ్, అందులో పార్టిసిపేట్ చేశాను. ఐ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ఇన్ సెయిలింగ్ విత్ వన్ ఆఫ్ మై అదర్ ఎన్సీసీ క్యాడెట్ కాల్డ్ సుదర్శన్. అంటే అతనే మెయిన్, నేను అతనితో పాటు సపోర్ట్ అనమాట యాట్లో, ఈ సెయిలింగ్ బోటు యాట్లో. అండ్ ఐ వాజ్ వన్ అమాంగ్ 6 from all over India to go abroad on an Indian naval ship. INS బెత్వా, INS బియాస్ అని 80sలో అవి మొత్తం వార్షిప్స్లో మేము డిగోగాషియా, మాల్డీవ్స్, మౌరీషియస్, మరి అదే మౌరీషియస్కి అంతపురం పాటకి వెళ్ళాను. అదే మౌరీషియస్కి అప్పుడు క్రాసింగ్ ద ఈక్వేటర్ అని, ఆ ఈక్వేటర్ క్రాస్ చేసినప్పుడు ఒక సెర్మనీ, అక్కడ కూడా స్టేజ్ షోలని చేశాను అక్కడ. సో ఇప్పటికీ ఆ మిడ్షిప్మెన్లంతా సోమేశ్వర్ అని ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, వాళ్ళందరూ టచ్లో ఉన్నారు నాకు అప్పుడు షిప్లో ఉండేటప్పుడు. సో అలాగా ఎన్సీసీ లైఫ్, పొలిటికల్ లైఫ్, క్యాంపెయినింగ్లు, పార్టీలు ఇన్ని చేసాం లైఫ్లో.